సిద్దిపేట జిల్లా కొనపాక మండలం వెలికట చౌరస్తాలో గ్రామ సర్పంచ్ బురుగుల మానస సురేందర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసవి లింగారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలికట చౌరస్తాలో ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండుతున్న ఎండలో బస్టాండ్ వసతి లేకపోవడం, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వెంటనే మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిని గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహిస్తామని చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు, గ్రామ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి వెలికట గ్రామ పంచాయతీ పరిధిలో వెలికట ఎక్స్రోడ్ వద్ద మన బురుగుల మానస సురేందర్రావు సర్పంచ్ గారు ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కు సిద్దిపేటకు ఇటు జనగాంకు పోయే రూట్లు బాగున్నాయి కాబట్టి చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తారు. వారికి ఇబ్బంది కలగకుండా ఎండాకాలం దినం కాబట్టి ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా అని ఇక్కడ వారు వాళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఇక్కడ చలివేంద్రం పెట్టడం జరిగింది. వారికి కూడా ప్రజలు ఎప్పుడూ మంచిగా చూస్తారు. అదేవిధంగా ఇక్కడున్న కొంతమంది ఆటో యూనియన్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇక్కడ దగ్గర ఉండి చూసుకొని కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకొని వాటర్ ఎప్పుడు అయిపోతే అప్పుడు సురేందర్ కన్నా ఇంకొకరికైనా కాల్ చేసి అక్కడ వాటర్ పోసే విధంగా చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి మంచి పనులు తీసుకున్నందుకు ఈ వెలికట గ్రామ పంచాయతీ సర్పంచ్ మానస సురేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొండపాక మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఇక్కడ పబ్లిక్ అయితే ఎవరైతే ఎక్కువ ఉంటారో అక్కడ చలివేంద్రాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసే విధంగా కూడా మేము చొరవ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వెలికట చౌరస్తా వద్ద చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎండాకాలం దృష్ట్యా ప్రజల అవసరాల మేరకు ఇక్కడ ప్రయాణికులు చాలామంది వస్తూ పోతూ ఉంటారు. కావున వాళ్ళందరి దహాన్ని తీర్చేలా మంచినీరు అందించే సదుద్దేశంతో ప్రభుత్వ యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు వెలికట చౌరస్తా వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీనిని సక్సెస్ఫుల్ చేయడం కోసం ఇక్కడ ఒక మంచిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ ప్రజలు నీట్గా మెయింటైన్ చేసి వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.